అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే. ఈ కొండలూరు మండలం చెన్నిపాడు గ్రామంలో వేయించేసి ఉన్న సంగమేశ్వర క్షేత్రంలో వేయించేసినటువంటి శ్రీ గంగా సర్వమంగళాంబ సంగమేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైంది. 14వ శతాబ్దం నుంచి ఇక్కడ కుప్పిశిలగా ఏర్పడి అందరి చేత భక్తులందరి చేత ప్రజల పూజలు తీసుకుంటున్నాడు. మన ఈ పరిసర ప్రాంతాలు కాకుండా అనేక జిల్లాల నుంచి కూడా ప్రజలు ఈ క్షేత్రానికి దర్శించుకొని స్వామి యొక్క కృపను పొందుతూ ఉన్నారు. మళ్ళా ఇక్కడ ఈ మధ్యకాలంలోనే మన ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయింది. పరిస్థితుల వల్ల, బడ్జెట్లో లోటు వల్ల, వాటి వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ ప్రాజెక్టు కన్నా పూర్తయితే ఈ సంగమేశ్వర క్షేత్రానికి మంచి వైభవం వస్తుంది. అయినప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అన్ని వర్ణాల వారికి సంబంధించినటువంటి అన్నసత్రాలు, అన్నప్రసాదాన్ని అందిస్తున్నాయి. భక్తులు చాలా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎండోమెంట్లో కలపడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దర్శనానికి టికెట్లు, వాహనాలకు టికెట్లు, పోతే ప్రసాదాలకు టికెట్లు, ఇవన్నీ టికెట్లు ఉన్నాయి. ఈ ఎండోమెంట్ విడుదల చేయాలని చెప్పి కూడా భక్తులు చాలామంది కోరుతున్నారు. ఇది ఈ క్షేత్రం యొక్క విశేషత. ఈ స్వామివారు 2-3 చోళరాజుల టైంలో స్వామివారు ఉద్భవించారు. ఈయన ప్రతిష్ఠ చేసిన లింగం కాదు. భూమి నుంచి ఆయనంతటా ఆయన పుట్టించిన వాడే. ఈ యొక్క పుట్టుక ఎట్లా జరిగింది ఏంది అనేది మనకు తెలియదు. కానీ పుట్టుక అనేటువంటిది దానికి నిదర్శనం ఏందయ్యా అంటే స్వామివారు ఉద్భవించాడు అనే దానికి నిదర్శనం దొంగలు దవ్వారు. 2-3 సార్లు దవ్వారు. ఏదో రాజుల టైంలో ప్రతిష్ఠ చేసింది, దీంట్లో బంగారం, వెండి ఏదో చిక్కుతాయి, నిధులు చిక్కుతాయి అనేటువంటి ఉద్దేశంతో తవ్వితే 15 అడుగులు 16 అడుగులు కూడా తవ్వారు. తవ్వినా స్వామివారు లోపలికి చతుర్ముఖాలుగా, పంచముఖాలుగా, అష్టముఖాలుగా, దశముఖాలుగా పోతూనే ఉన్నాడు. కానీ అంతం చిక్కల వాళ్ళకి తెల్లవారుదలు తవ్వటం, వెళ్ళిపోవటం ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ఇది చోళరాజుల టైంలో చోళరాజులు ఈ యొక్క సీమ, ఈ యొక్క ప్రాంతం అంతా కూడా నెల్లూరు సీమకు సంబంధించినటువంటి ప్రాంతం. ఈ నెల్లూరు సీమకు సంబంధించినటువంటి ఆయన చోళరాజు. ఈ చోళరాజులలో ఒక స్వామి ఉన్నాడు, సోమేశ్వరుడు అనేటువంటి ఆయన కూడా ఉన్నాడు. ఆడ రాజుల్లో ఒక వారసుడు. ఆయనకి ఈ స్వామివారి పేరు కూడా సోమేశ్వరుడు అనేవాళ్ళు. రాను రాను ఈ స్వామివారిని 2 కోడలలో ఉద్భవించినటువంటి వాడు కాబట్టి సంగమేశ్వరుడుగా మారిపోయింది. సంగమేశ్వర దేవస్థానం, సంగమయ్య దేవస్థానం అనే పేరుతో కొనసాగుతూ వచ్చింది. అక్కడి నుంచి స్వామివారికి ఆ చోళరాజులే గర్భగుడి కట్టించారు. గర్భగుడి కట్టించి పూజలు పురస్కారాలు చేస్తూ వస్తూ నడుముల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.